ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతున్నది. అది శీతాకాలము. యేసు దేవాలయంలో ఏంటండి సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంత కాలమును మమ్మల్ని సందేహ పెట్టదవు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమని చెప్తే మాత్రం నమ్ముతారా మీరు? అసలు నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు దేవుడు ఆయన అంటే నమ్ముతారా? దేవుడు ఆయన అంటే ఆచూచి క్రియలు చేసిన తర్వాత దేవుడు అంటే తప్పే ఉంది. ఏంటది? ఈ చెట్టుకు పాలు కాస్తాయి అంటేనే, ఈ ఏట దొనవ అయిపోద్ది అంటేనే, ఆ దొనవ ఈ పురుగు అయిపోద్ది అంటేనే, ఆ పురుగులో నుంచి పంది పొడద్దు అంటేనే, ఈ పంది కడుపులో నుంచి ఆ ఏనుగు పొడద్దు అంటేనే దేవుడు అయిపోగలేదు. ఏమిటది? ఇన్ని జరిగిన రెండు మాటలకే దేవుడు అయిపోగలండి. అంటే తన గొర్రెలకు తన ప్రాణం పెట్టగలిగిన వాడు ఆయనే కాబట్టి, తెచ్చుకోగలిగిన వాడు ఆయన, వెంటనే లేచిన వాడే దేవుడు కాలేకపోతే ఎట్టా? ఎప్పుడో నా ప్రజలు నన్ను ఏలుకుంటే, ఎప్పుడో నా ప్రజలకు ఆ కష్టం వచ్చి ఉంటే అప్పుడు అంతా నేను యుద్ధ కత్తి వేసుకుని అంటే దేవుడు అయిపోవాలండి. అదే ప్రాణం పెట్టిన వాడు దేవుడు అవడా, తిరిగి లేచిన వాడు దేవుడు అవడా, అనేకులను స్వస్థపరిచిన వాడు దేవుడు అవడా, గుడ్డి వారికి వెలుగునిచ్చిన వాడు దేవుడు అవడా, గుడ్డి వారిని నడిపించిన వాడు దేవుడు అవడా, మృత్యుబడిలో పాతి పెట్టబడి 3 రోజులు ఉన్న వాడిని లేపిన వాడు దేవుడు అవడా. హల్లెలూయా. ఇది గ్రహించలేమో మనుషులమై ఉండి, దీన్ని అర్థం చేసుకోలేమో వాక్యం చదువుతూ ఉండి, భక్తి పూర్వకమైన విశ్వాసపూర్వకమైన జీవితాన్ని గడపలేమా? ఇది సత్యమని నమ్మలేమా? అనేకులకు నమ్మించలేమో మనం క్రియారూపకంగా జీవించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. రోషంగల దేవుడికి సవాలు విసురుతామని చూసుకోమాకండి. ఎప్పుడు కూడా రోషంగల దేవుడికి సవాలు విసురుదామని చూసుకోమాకండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. నీతివంతమైన దేవుడు ఆయన, యథార్థవంతమైన దేవుడు ఆయన, పరిశుద్ధవంతమైన దేవుడు ఆయన, కరుణామయుడు ఆయన, వాత్సల్య పూర్ణుడు ఆయన, ప్రాణము పెట్టగలడు, తిరిగి లేవగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. నిన్ను చూడట్లేదు అనుకోమాక, నిన్ను చూడట్లేదు అనుకోమాక, నువ్వు చేసే తప్పులు చూడట్లేదు అనుకోమాక, మూర్ఖంగా మాట్లాడే మాటలను చూడట్లేదు అనుకోమాక. జాగ్రత్త, జాగ్రత్త. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మీ భార్యల కొరకు ప్రార్థన చేయండి, ఆ భార్యలైంది భర్తల కొరకు ప్రార్థన చేయండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి, రాష్ట్రాల శ్రేయస్సు కొరకు చేయండి, గ్రామాల శ్రేయస్సు కొరకు చేయండి, అధికారుల కొరకు చేయండి. అనేకులు రక్షింపబడాలి. ఏ ఆత్మ నశించిపోవుట నాకు ఇష్టమో లేదు అన్న దేవుడిని వెంబడించండి. భూమిలను ఆకాశమును సృజించిన దేవుడిని పట్టుకోండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎదలో నిలిచిన దేవుడిని కొలవండి అక్కడ. హృదయ ప్రేరేపణ కలిగిన వాడిని కొలవండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్పిన వాడిని కొలవండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని చెప్పిన వాడిని ఆరాధించండి. అనేక మంది అక్కడ. హల్లెలూయా. ఆయన ప్రాణానికి ప్రాణమల్లా, కత్తికి కత్తల్లా, హల్లెలూయా, కాలుకు కాలల్లా, యుద్ధమును చేయడానికి ఖడ్గం బట్టి దూయలేదు ఆయన. హల్లెలూయా. ఆయన హస్తములే ఆయనకి, ఆయన నోటి మాటే ఆయనకి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే